హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం నీకు అందిస్తున్న సందేశం, ఊహించినంత పెద్ద ఒక కోరిక నెరవేరబోతుంది. ఓహ్ మై గాడ్, అవునా అని అనుకుంటున్నారు కదా. ఈ సందేశం విశ్వం మీకు అందిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సమయంలో యూనివర్స్ శక్తి చాలా శక్తివంతంగా ఉంది. కాబట్టే ఖచ్చితంగా త్వరలో మీ హృదయం నుండి వెలువడే కోరికలన్నీ కూడా విశ్వం నెరవేర్చబోతుంది. అందుకే ఈ సందేశం విశ్వం మీకు చేర్చాలనుకుంటుంది. బహుశా నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఈ కోరిక నెరవేరాలి అని. విశ్వం ఖచ్చితంగా మీ కోరిక విన్నది కాబట్టే ఈ సందేశం మీకు అందజేస్తుంది మిత్రమా. విశ్వం నిన్ను ప్రమోట్ చేయబోతుంది. సినీ తారలు తమ సినిమాలను ప్రమోట్ చేసినట్లే విశ్వం నీ జీవితాన్ని ప్రమోట్ చేయబోతుంది. నీ జీవితంలో మాయాజాల మార్పులు రాబోతున్నాయి. విశ్వం నీపై కరుణ కురిపించబోతుంది. నీవు ఆధ్యాత్మిక రంగంలో కూడా విజయం సాధిస్తావు. నీ హృదయంలో ఉన్న కోరికలు, కెరియర్కి సంబంధించినవి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ఏవైనా సరే భౌతిక రూపం దాల్చబోతున్నాయి. నీవు ఇక్కడ మరో విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గౌరవించబడే వ్యక్తి. ప్రజలు వారిని చాలా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, వారి మాటలు వింటారు, వారి నుండి ప్రేరణ పొందుతారు. అలాగే నీవు కూడా చాలా గౌరవప్రద స్థానాన్ని సాధించబోతున్నావు. చాలా త్వరలో నీవు నీ జీవితాన్ని ఒక అద్భుతంగా చేరబోతున్నావు. అక్కడ ప్రజలు నిన్ను గౌరవిస్తారు, నీ మాటలు పాటిస్తారు, నిన్ను ఉన్నత దృష్టిలో చూస్తారు. అక్కడ ప్రతిదీ నీ నియంత్రణలో ఉంటుంది. మాటలు అనుసరిస్తారు, నిన్ను అనుసరిస్తారు కూడా. నీ అనుచరుల సంఖ్య పెరుగుతుంది. నిజంగా నీ జీవితంలో మాయాజాల మార్పు రాబోతుంది. దాన్ని చాలా త్వరగా అనుభవిస్తావు. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో స్థిరత్వం రాబోతుంది. ఇది సందేహాస్పదం కాదు, ధృవీకరణ. నీవు 44 అనే సంఖ్య పదే పదే చూడటం ప్రారంభిస్తావు. ఈ సంఖ్యను గుర్తుంచుకో, రాసుకో కూడా. బహుశా నువ్వు కూడా ఈ సంఖ్యను చూడొచ్చు, లేదా కొన్ని రోజుల్లో నీకు 3, 4 వంటి సంఖ్యలు కూడా కనిపిస్తాయి. ఇవి నీ జీవితంలో స్థిరత్వం మరియు పెద్ద మార్పు రాబోతున్నాయని సంకేతాలు. నీకు ఒక గౌరవం లభించబోతుంది. అక్కడ నీ స్థానం ఒక సామ్రాట్ లాంటిది. ముందు నీకు పబ్లిక్గా గౌరవం లభిస్తుంది. ప్రజల ముందు నీ ప్రశంసలు జరుగుతాయి. నీకు ఒక ట్రోఫీ, అవార్డు లేదా అలాంటి పబ్లిక్ గుర్తులు నీ జీవితాన్నే మార్చేస్తాయి. ప్రజలు నిన్ను చాలా ఇష్టపడతారు కూడా. అందరూ నిన్ను అనుసరించి ఫాలో అవుతారు. నిజంగా ఇక్కడ నీకు ఒక విషయం కూడా, సంకేతం కూడా కనిపిస్తుంది. నీ జీవితంలో యూనివర్స్ ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం నీకుంది. నీవు గతంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నా ఇక రాబోయే జీవితంలో నీకు అదృష్టం రాబోతుంది. ఈ సందేశాన్ని చదువుతూ లేదా వింటూ ఉన్నావంటే మాత్రం తప్పకుండా నీకు అదృష్టం లభించబోతుంది అని అర్థం. కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. పదే పదే రివార్డులు లభిస్తాయి. ఒక సమయం నువ్వు ఆలోచించి ఉంటావు కదా, ఇవన్నీ నాకు కాదు అని. కానీ బహుశా నీ మనసులో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, నేను చాలా చిన్నవాడిని, ఇది చాలా నిజం కాయుండదు, విశ్వం నిన్ను దీన్ని అర్హుడిగా భావిస్తుందా లేదా అని అనుమానంలో ఉన్నావు. కానీ నిజం అది కాదు. నిన్ను విశ్వం ఎంచుకుంది కాబట్టే ఈ సందేశం నీకు చేరింది. అవును మిత్రమా. కాబట్టి నీవు ఈ స్థానాన్ని, ఈ గౌరవాన్ని, ఈ విజయానికి అర్హుడివే. ఇప్పుడు నీవు దీన్ని పూర్తిగా స్వీకరించాలి. నీవు సామ్రాటువు. నీవు సాధారణ మనిషివి కాదు. సామాన్యమైన మనుషులు ఇక్కడికి వచ్చిన వారు కాదు. నీవు సామ్రాట్ రాజు కంటే గొప్ప వ్యక్తివి. కాబట్టి నీకు విశ్వం నీ కోరికలను స్వీకరించి పెద్ద ఆఫర్స్ అనేవి కూడా నీ వైపు వస్తాయి. నీ కళ్ళను తెరవాలి, తెరిచి మేల్కొని చూడాలి. నీ చుట్టూ కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలకు ట్రోఫీలు లభిస్తున్నాయి. వారు కఠినమైన శ్రమ, రికార్డులు అందుతున్నాయి. ఎందుకు ఇలా అభినందిస్తున్నారు, నాకు మాత్రం ఎందుకు జరగలేదు అని నువ్వు బాధపడవద్దు. నీ వంతు వస్తుంది. సిద్ధంగా ఉండు అందుకోవటానికి. విశ్వం నీకు కూడా ఇలాంటివి ఎన్నో రివార్డులను అందిస్తూ ఉంటుంది. కాబట్టి నీ పేరు విశ్వం పిలిచేంత వరకు ఓపికగా ఉండాలి. నీవు స్పష్టంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. విశ్వం నీకు ఒక విషయాన్ని అందించింది అంటే అది నీ జీవితంలో మార్పు రాబోతుంది అని అర్థం. కాబట్టి నీవు దీన్ని సాధించబోతున్నావు. ఒక్కసారి నీ ముందు వచ్చిన బహుశా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటావు, దాని విలువ అర్థం చేసుకోలేకపోయావు. కానీ ఇప్పుడు అలా కాదు. అది నీ వద్దకు రాబోతుంది. దాని విలువ నువ్వు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పాలి. నీకు జరిగిన, రాబోతున్న ప్రతి ఒక్క శుభవార్తకి, ప్రతి ఒక్క అదృష్టానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నీ కోసమే నీవు దీన్ని పూర్తి చేశావు. ఈ విశ్వం నీ కోసం పెద్ద ఆఫర్లను పంపిస్తుంది. ఇవి సాధారణమైనవి కావు, ఎంతో గౌరవప్రదమైనవి, గౌరవాన్ని తెచ్చిపెట్టేవి. ఒక రాజు తన సామ్రాజ్యంలో నిలబడి ఇతరులు సహాయం చేస్తున్నట్లు ఈ సహాయం ఏ రంగంలో అయినా అయి ఉండొచ్చు.
నీవు జంతువులు సహాయం చేయవచ్చు, అవసరమైన వారికి సహాయం చేయవచ్చు. నీ దగ్గర ఎంతోమంది శక్తిగా ఉంటారు, ప్రజలు నీపై ఆధారపడి ఉంటారు. భవిష్యత్తులో మంచిగా ఎదగలగలరు. ఎవరు కూడా నీకు హాని చేయలేరు. కానీ ఇతరులకి నువ్వు సహాయం చేస్తావు, సమాజానికి సాకారం చేస్తావు. ఈ పనిని నీవు షో ఆఫ్ ద స్వార్థం కోసం చేయవు. ఈ హృదయం లోతు నుండి వస్తుంది. అది ముఖ్యమైన విషయం. నీ సొంత కృషిని, నీ కఠిన శ్రమని నీవు సరైన మార్గాల ద్వారా సంపాదించిన నీతివంతమైన ఆదాయం ద్వారా జరుగుతుంది. నీవు జీవిత ప్రయాణంలో నిలుస్తావు, ఎందుకంటే నువ్వు నీతి సత్య మార్గంలో నడిచి విజయాన్ని సంతృప్తిగా అందుకుంటున్నావు. ఇక్కడ ఒక అత్యంత బలమైన విషయం ఉంది. సందేశం ద్వారా నువ్వు ఒక వాంటెడ్ సాల్వి, అంటే నీ జన్మ కేవలం నీ కోసం కాదు, అందరి కోసం కూడా. నీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నావు, అలాంటి పరిస్థితులు కూడా వచ్చుంటాయి. అక్కడ నువ్వు ముందుకు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఇక అలా కాదు, విశ్వం నిన్ను ముందుండి నడిపిస్తుంది. ఈ రోజు నుంచి ఇతరులు నేరుగా నీకు కనిపిస్తారు, ప్రత్యేకంగా కనిపిస్తారు. నువ్వు కూడా వారికి డిఫరెంట్గా కనిపిస్తావు. ఈ జాగ్రత్త, ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మోసాలు, కష్టాలు ఎదుర్కొన్నావు కాబట్టి. ఇప్పుడు నీకు అదృష్టం వరించబోతుంది కాబట్టి జీవితంలో అతి పెద్ద బలంగా మారింది నీ యొక్క కష్టాలకి ఎదుర్కొన్న ఆ యొక్క పక్వత్వం. నువ్వు కేవలం ఎదురువారిని అర్థం చేసుకోవటం కాదు, ఇప్పుడు నిన్ను కూడా ఇతరులు అర్థం చేసుకుంటారు. నీవు వారి ఉద్దేశాలను, వారి మాటల కంటే కూడా ముందే అర్థం చేసుకుంటావు. అందుకే నీవు మోసపోవు. నీవు ధ్యానం చేసినప్పుడు లేదా మంత్రాలు జపించినప్పుడు నీ లోపల ఆధ్యాత్మిక శక్తి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి నీలో ఈ యొక్క ఐకో చక్రం వచ్చి అనుసంధానంగా ఉండి నీ శక్తిని పెంచుతుంది. ఇక ఎటువంటి అనుమానం లేదు, విశ్వం నీకు చాలా దగ్గరైపోతుంది. ఇక నీవు చేయాల్సిందల్లా విశ్వానికి ధన్యవాదాలు చెప్పటమే. విశ్వం నీకు అన్నీ అందిస్తుంది. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తే రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. నీవు చేయవలసిందల్లా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బంగారం, డబ్బు, నగలు, ఐశ్వర్యం, సంపద, అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.